మహిళా కాంగ్రెస్ పడిపోయింది ఏమిరా పరిస్థితి చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ ముందర ఈరోజు మళ్ళీ నా బర్త్డే సందర్భంగా కలుసుకోవాల్సి వస్తూ ఉంది. మహామహనీయులు రాజకీయ 100 ఏళ్ళ నుండి 70 ఏళ్ళ నుండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచిను రాజకీయంగా చాలా బలపడిన పార్టీలన్నీ భూస్థాపితమైపోయిండే రోజులు స్టార్ట్ అయినాయి. తమిళనాడు ఎలక్షన్లలో ఒక పక్క భాజపా పార్టీ, ఒక పక్క డిఎంకే, ఒక పక్క అన్నా డిఎంకే మహా పార్టీలన్నీ వచ్చిన భూస్థాపితమైపోయినాయి. ఈవెన్ నరేంద్ర మోడీ గారి కాన్స్టిట్యున్సీలో కూడా డబ్బు లేకపోతే గెలవలేని పరిస్థితి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చినా గెలుస్తారో లేదో అనే పరిస్థితిలో ఉండింది. కానీ ఈ భారతదేశంలో ఎక్కడో ఒక మూలన తమిళనాడు రాష్ట్రంలో ₹1 డబ్బు పంచకుండా ఈరోజు ఒక సీఎంగా అయినాడంటే ఇది ఆషామాషైన విషయం కాదు. దళపతి విజయ్ ఈరోజు కాంగ్రెస్ మద్దతుతో ఎక్కడో కాంగ్రెస్లో నాకడ అంతో ఇంతో కొద్దిగా ఏమరా కొన్ని సందర్భాల్లో మనోళ్ళు కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవాలని అని అనుకుంటా ఉంటే, కానీ దళపతి విజయ్ సీఎం అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ఎప్పుడైతే వచ్చినో నాకు కాంగ్రెస్ పార్టీ పైన చాలా మక్కువ, ఇంకా రెట్టింపు స్థాయిలో మక్కువ ఏర్పడిపోయిందనమాట. కాబట్టి దళపతి విజయ్ ఎన్నో సీట్లు సాధించినప్పటికీ కనీసం పట్టుమని 10 సీట్లు లేకుండా బికోమని ఉండే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నేను ఉండానని చెప్పి ఆ దగ్గర 30 ఏళ్ళ సాన్నిహిత్యం ఉన్న డిఎంకే పార్టీ కూడా